నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేషన్ షాపుల నుంచి సరుకుల పంపిణీ ప్రారంభం. సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి రేషన్ షాపులకు చేరుకున్న బియ్యం. ఘనంగా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ పదవీ విరమణ కార్యక్రమం. పాల్గొన్న ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు. శ్రీకాళహస్తిలో బ్రాహ్మణ సంఘ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా రాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ సంఘాల సేవా సమితి రాష్ట్ర క్రమశిక్షణ మండలి అధ్యక్షులు కొత్తపల్లి అజయ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ. యోగి మల్లవరంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలో రేషన్ షాపుల ద్వారా సరుకుల రవాణా నేటి నుంచి ప్రారంభమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ వాహనాల ద్వారా సప్లై చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో ఈ విధానాన్ని రద్దు చేస్తూ మళ్లీ పాత విధానాన్ని పునరుద్ధరించింది. ఈ మేరకు సివిల్ సప్లయర్స్ గోడౌన్ నుంచి శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని రేషన్ షాపులకు బియ్యం సరఫరాకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్టాక్ పాయింట్ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి, ఎరుపేడు, తొట్టంపేడు, బుచ్చినాయుడు కండ్రిగా, కేవీబీపురం మండలాల్లోని 218 రేషన్ షాపులకు బియ్యం బస్తాలు సరఫరా చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ రోజు నుంచి రేషన్ షాపుల వద్దనే బియ్యము లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆదివారం నుంచి రేషన్ షాపుల వద్దనే బియ్యం తీసుకోవాలని ఆయన కోరారు. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వర్లు. నేను శ్రీకాళహస్తి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 5 మండలాలకి రేషన్ పంపిణీ జరుగుతుంది. శ్రీకాళహస్తి, తొట్టంపేడు, ఏర్పేడు, బిచ్చనాయుడు కండిగా, కేవీపురం మొత్తం 218 షాపులకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడి నుంచి జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ పంపిణీ విధానం డీలర్ ద్వారానే రేపు నుంచి మొదలవుతుంది. ఇక్కడైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి అన్ని షాపులకు బియ్యం తోలబడింది. రేపు ఉదయం నుంచి డీలర్లు ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ప్రజలు రేషన్ షాపుల దగ్గర బియ్యం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. శ్రీకాళహస్తి కమిషనర్ గిరికుమార్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంటే అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ గిరికుమార్ సమర్థవంతంగా పనిచేశారని ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్ బిఎస్ గిరికుమార్ స్వల్ప కాలంలో సమర్థవంతంగా పనిచేశారని ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు గిరికుమార్ రిటైర్మెంట్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ దివ్యక్షేత్రంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని, అలాంటి మహత్తర అవకాశాన్ని శివయ్య గిరికుమార్ కు అందించారన్నారు. ఉద్యోగుల్లో విరమణ సర్వసాధారణమన్నారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేస్తే మంచి పేరు వస్తుందన్నారు. కమిషనర్ గిరికుమార్ మాట్లాడుతూ తాను ఇక్కడ పనిచేసింది స్వల్పకాలమే అయినా ఎంతో సంతృప్తి చేకూరిందన్నారు. ఇక్కడ పనిచేయడంలో తనకు సిబ్బంది ఎంతో సహకరించారన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి సత్కరించారు. సత్కార సమావేశంలో మేనేజర్ విజయ్ భాస్కర్, డిఈఈ సంజీవ్ కుమార్, ఆర్డీ ఖాదర్ మొయినుద్దీన్, ఏఈఈ తేజస్విని, పిఎంఎం జయరామయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ వంశీకృష్ణ, శ్రీకాళహస్తి తెలుగుదేశం నాయకుడు జి విజయ్ కుమార్ పాల్గొన్నారు. రాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సంఘాల సేవా సమితి రాష్ట్ర క్రమశిక్షణ మండలి అధ్యక్షులు కొత్తపల్లి అజయ్ కుమార్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ఆంధ్రప్రదేశ్ సంఘాల సేవా సమితి రాష్ట్ర క్రమశిక్షణ మండలి అధ్యక్షులు కొత్తపల్లి అజయ్ కుమార్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాణి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను వివరించారు. దేశ చరిత్రలో సుపరిపాలనకు ప్రతిరూపంగా నిలిచిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ అని అతిథులు పేర్కొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఆమె అలనాడే మహిళలను అన్ని రంగాల్లో రాణించే విధంగా కృషి చేశారన్నారు. ఆమె తన అద్భుతమైన కృషి ద్వారా వివిధ విభాగాలలో శాశ్వత ముద్ర వేశారన్నారు. ఇక 300 సంవత్సరాల క్రితం భారతదేశంలో హిందూ ధర్మరక్షణ కోసం పోరాడిన మహిళ అహల్యాబాయి హోల్కర్ దేశాన్ని దోపిడీదారుల నుంచి మొఘలైల నుంచి రక్షించిన ధీరోద్ధాత వనిత ఆవిడ. ఇండోర్ మహారాణిగా ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయడంతో పాటు ధర్మాన్ని రక్షించాలనే సంకల్పంతో పురాతన దేవాలయాలను మొఘలైల ధ్వంసం చేసిన గూడులను ఆమె పునర్నిర్మించారు. దీంతో ఆమెను అప్పటి ప్రజలు రాజమాతగా గౌరవించారని ఒక సందర్భంలో తన కుటుంబంలోని సభ్యులంతా మరణించిన ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడగట్టుకుని తన రాజ్యమే తన కుటుంబంగా భావించి పాలన చేశారని అన్నారు. అలాంటి రాణి అహల్యాబాయి హోల్కర్ స్వయం వ్యక్తిత్వం, శక్తియుక్తులు, కార్యసాధన వంటివి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. అహల్యాబాయి హోల్కర్ మేర్వార్ మహారాణిగా ఉంటూ దేశంలో ఎన్నో దేవాలయాలను కట్టించినటువంటి గొప్ప మహారాణి, సాధ్వి, దేవాలయాలను, హైందవ సంస్కృతిని, సంప్రదాయాలను తన యొక్క మహారాణిగా మేర్వార్ మహారాణిగా ఉంటూ నిర్మించడం చాలా గొప్ప విషయం. అటువంటి మహిళను మనం స్మరించుకోవడం 300 సంవత్సరాల అయింది మహారాణి యొక్క జన్మదినం. ఈరోజు 300 సంవత్సరాలుగా వారు చేసినటువంటి సేవలను అఖిల భారతావని గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయాలు కానీ, శిల్పకళ కానీ, భారతీయ సంస్కృతి కానీ యొక్క అహల్యాబాయి యొక్క ఆలోచనతో చాలా గొప్పగా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితుల్లో అహల్యాబాయి గారికి శ్రీకాళహస్తిలో ఈ యొక్క మనము నివాళులు అర్పించడం, వారి జన్మదినంగా వారిని స్మరించుకోవడం ఈ యొక్క మన అదృష్టం సందర్భంగా తెలియజేస్తుంది. అహల్యాబాయి గారి 300 సంవత్సరాల జయంతి ఉత్సవాలని చాలా ప్రసిద్ధమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఆవిడ సనాతన ధర్మానికి, భారతదేశం యొక్క ఔన్నత్యానికి ఎంత సేవ చేశారు అనేటువంటిది ఆవిడ యొక్క జీవిత చరిత్రే ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. అటువంటి ఆవిడ జీవిత చరిత్రని భారతదేశంలో ఉన్నటువంటి మహిళామణులంతా కూడా తెలుసుకోవలసినటువంటి అవసరము, ఆ మార్గంలో నడవలసినటువంటి అవసరం అంతా కూడా చాలా విశేషమైనటువంటిది అనేటువంటి భావనతో గ్రహించి ఆమెకి ఈ 300 సంవత్సరాలు పూర్తి అయింది. అయినప్పటికీ కూడా ఆమె చేసినటువంటి సేవల్ని ఇంకా మనం తలుచుకుంటున్నామంటే ఆ చేసినటువంటి నిష్కలంషమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ అనేటువంటిది మరో 1000 సంవత్సరాలు గడిచినా కూడా చిరస్మరణీయము అనేటువంటిది చెప్పడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు ఐఏఎస్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన పరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ గురు దక్షిణామూర్తి అనుగ్రహ ప్రసాదేన పునర్దర్శన ప్రాప్తిరస్తు. శ్రీకాళహస్తిలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు
బ్రాహ్మణ అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాలని, వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ చైర్మన్ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శ్రీకాళహస్తిలోని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం శ్రీకాళహస్తి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, ప్రధాని కార్యదర్శి వాసుదేవరావు విచ్చేసి ప్రసంగిస్తూ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సమాజం అభ్యున్నతికి నిర్మాణాత్మక కృషి జరగాలన్నారు. పేద బ్రాహ్మణులకు అండగా నిలుద్దామన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే బ్రాహ్మణ సమాజం సంఘం ద్వారా పరిష్కరించుకుందామని సూచించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో కాళహస్తి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల యొక్క సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో పంచమి నాడు ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం, తద్వారా జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క నూతన కమిటీ యొక్క అవసరాలు, నూతన కమిటీ యొక్క అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం వేములపూడి గ్రామంలో పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ రాజేషు, ట్రస్ట్ కమిటీ సభ్యులు షాకిరాలి, గుమ్మల రాజేశ్వరరావు, జిఎంఆర్ సుబ్రహ్మణ్యం, మధు, శేఖర్, షఫీ మరియు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సుమారు 300 మందికి పైగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్య పరీక్షలు చేసుకున్నారు. డాక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున మెడికల్ క్యాంపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి సంస్థలు ప్రజల ఆరోగ్యం కొరకు అనేక మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్య భద్రత కోసం అవగాహన కల్పించాలని కోరారు. కేవీపురం మండలం వేమలపూడి గ్రామంలో పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది. ఈ వైద్య శిబిరంలో సుమారు 250 నుంచి 300 మంది పేషెంట్స్ పాల్గొన్నారు. అందరికీ ఉచితంగా షుగర్ టెస్టులు, పీపీ టెస్టులు చేసి వారికి అందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా చేయాలని అధ్యక్షులు డాక్టర్ ఏడుకొండల గారు సంకల్పించారు. ఈ విధంగా ఇంకా ముందుకు పోదామని కూడా మేమంతా కూడా సార్కి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలుపుతూ ఈ అవకాశం కల్పించినటువంటి పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. పట్టపగలే పదుల సంఖ్యలో లారీలలో గ్రైనైట్ తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కుప్పం నుంచి గ్రైనైట్లను తమిళనాడుకు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ క్వారీలకు వెళ్లి తనిఖీ చేసి కుప్పం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా సుమారు 50 క్వారీల నుంచి గ్రైనైట్లను తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనార్థం ప్రముఖ నటుడు సోను సూద్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రెన్నుకుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా క్యూ లైన్లలోనూ కంపార్ట్మెంట్లలోనూ వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గంటల తరబడి క్యూ లైన్లో ఉండలేక క్యూ లైన్లలో భక్తులు అసహనం వ్యక్తం చేస్తుండటంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తుల దర్శనాలపై దృష్టి సారించింది. దీంతో నిన్న ఒక్కరోజే
95,080 మంది భక్తులకు టీటీడీ అధికారులు దర్శనం చేయించగలిగారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో రద్దీ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జూలైలో వేచి ఉండే భక్తులకు పాలు, మజ్జిగ, టీ, కాఫీ, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నారు టీటీడీ అధికారులు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం రేపింది. 500వ మెట్టు దగ్గర చెట్ల పొదల్లో సేద తీరుతున్న చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను గమనించి సెక్యూరిటీకి సమాచారం అందించారు. శ్రీవారి మెట్టు మొదట్లో చెకింగ్ పాయింట్ దగ్గర భక్తులను అనుమతించిన అధికారులు సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేశారు. అనంతరం భక్తులను గుంపులుగా కాలినడక మార్గంలో తిరుమలకు పంపించారు. తిరుమల శ్రీవారి ఆలయం పైభాగంలో మరోసారి విమానం చెక్కలు కొట్టింది. నో ఫ్లైట్ జోన్ గా తిరుమలను ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. వైఖానస ఆగమ నియమాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించే తిరుమలలో శ్రీవారి ఆలయం పైభాగంలో ఎలాంటి వస్తువు ఎగరకూడదు. దీంతోనే డ్రోన్ కెమెరాలను సైతం పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది వాడటం లేదు. బ్రహ్మోత్సవాలకు సైతం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం లేదు. శ్రీకాళహస్తిలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ప్రజలు రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు రేషన్ షాపులను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పరిశీలించారు. డీలర్లకు సంబంధించిన పత్రాలు, స్టాక్ పత్రాలను తనిఖీలు చేశారు. పర్మనెంట్ చేసేద్దాం. అలాగే 2005 తీసుకుంటే బ్యాంక్ వీళ్ళు పబ్లిక్ ఇన్కమ్ లేకుండా సండే ఇంకా చాలా వరకు పబ్లిసిటీ చేస్తారు. మన అందరికి ఫోన్ చెప్తారు కూర్చోవాలి ఇంటి మాకు చాలా తక్కువ, అంతకుముందు మాకు 500 ఉంది సార్. కరోనా 5-6 నెలలు కదా. అప్పుడు 40 కేజీలు బియ్యం, 20 కేజీలు అప్పుడు పట్టు రూమ్ 2 రూమ్ తీసుకొని ప్లస్ ఎట్లా అంటే పబ్లిక్ చాలా ప్లస్. ఎందుకంటే 15 రోజులు రేషన్ తీసుకోవాలంటే ఆ ముసలి ఎలా ఎత్తుకెళ్తుంది. డబ్బులు ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు తీసుకుని చాలా బెస్ట్ పాలసీ. డబ్బులు అంటే ఎంత అయిపోతుంది? 80 రూపాయల తీసుకుంటారు. 17 రూపాయలు, 17 రూపాయలు, 77 రూపాయలు, 80 నుంచి 100 రూపాయలు. జొన్నలు, సజ్జలు. అవును సార్. అంటే జెరాక్స్ పెట్టుకోండి. లేదు లేదు సార్, లేదు ఎప్పుడు వచ్చిందా స్టాక్? 22 వచ్చింది సార్. అంటే మా ఏరియా ఇది సార్. ఆయన ఫస్ట్ ఏరియా ఉంటాడు సార్. మీ ఇల్లు ఎక్కడ? మా ఇంటి పక్కనే రోడ్లో, మెయిన్ రోడ్లో. లాగిన్ చేస్తారమ్మా? అమ్మ ఇదా మీ పని? ఎక్కడ ఇచ్చేవాళ్ళు మీకు ఇంతకుముందు రేషన్? ఈ ఏరియాలో మొత్తం 4 షాపులు ఉన్నాయి సార్. లాస్ట్ స్టార్ట్ చర్చ్ కాడికి పోతారు సార్. నెల్లూరు ఏం చేసుకుంటారు? కూడా బాగుంది. మీరు ఏం చేసుకుంటారు? అడుగుదాం, మాట్లాడదాం. బాగా
చేయండి. దయచేసి సంగతి లేకుండా ఉన్నారా? దయచేసి మీరు స్కానర్ ఉపయోగించండి. ఈరోజు 1/6/2025 నుండి ప్రభుత్వ చౌక దుకాణం నుండి రేషన్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు 15వ తారీఖు వరకు 15 రోజులు ప్రజలకు అందుబాటులో రేషన్ నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారు ఈ సిస్టాన్ని అమలు పరిచినారు. దీనివల్ల చాలా వరకు ప్రజలకు ఇబ్బంది లేక ఇంతకుముందు ఏంటంటే రేషన్లో 4 రోజులు 5 రోజులు ఉండేది. ఇప్పుడు 15 రోజులు వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళకి డబ్బులు సమకూర్చుకొని వచ్చి రేషన్ తీసుకునేందుకు ప్రభుత్వం వారు మంచి వసతి కల్పించినారు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని ప్రభుత్వానికి సహకరించి అలాగే డీలర్లకు కూడా సహకరించి మంచి ఇదిగా ఈ పథకం సాగాలని, అలాగే అందరూ కూడా మనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రేషన్ వల్ల ఇబ్బందులైనా ఇక మీద ఉండవని కోరుకుంటున్నాం. అలాగే మిషన్కి సంబంధించిన కూడా సర్వర్లు బాగా పనిచేయాలని, దీనికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం రాకూడదని ప్రభుత్వం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు అనగా 1వ తారీఖు జూన్ నెల 2025వ తారీఖు నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రేషన్ షాప్ వద్దే బియ్యం అని కొత్త ఆలోచనతో తీసుకొచ్చింది. అంటే 2019 వరకు ఉండేదాన్ని మళ్ళీ రివైవ్ చేస్తూ తీసుకొచ్చింది. ఈ సిస్టంలో భాగంగానే ఎఫ్పీ షాప్ నెంబర్ 2కి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఇప్పుడు ఈ 9 గంటలనే ఆ సమయంలో ఈ షాప్కి విచ్చేయడం జరిగింది. ఇక్కడంతా సజావుగానే జరుగుతుంది. సో దయచేసి ప్రజలందరికీ విన్నపం ఏమనగా మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రేషన్ షాపులు అయితే తీసుకుంటాయి. ఆ సమయంలోనే వచ్చి దయచేసి కోఆపరేషన్ చేస్తూ డీలర్కి కోఆపరేషన్ చేస్తూ దయచేసి అందరికీ విన్నపించుకుంటుంది ఏమనగా కోఆపరేషన్ చేస్తూ సవ్యంగా ఈ యొక్క రీజనరేషన్ని అందరూ సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేషన్ షాపుల నుంచి సరుకుల పంపిణీ ప్రారంభం. సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి రేషన్ షాపులకు చేరుకున్న బియ్యం. ఘనంగా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ పదవీ విరమణ కార్యక్రమం. పాల్గొన్న ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు. శ్రీకాళహస్తిలో బ్రాహ్మణ సంఘ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా రాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ సంఘాల సేవా సమితి రాష్ట్ర క్రమశిక్షణ మండలి అధ్యక్షులు కొత్తపల్లి అజయ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ. యోగి మల్లవరంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.